ఓం నమ శివాయ అండి. ఈ రోజున శ్రీశైలం ఘాటి అలాగే ఆ శ్రీశైలంలో హటకేశ్వరం ఈ యొక్క క్షేత్రాన్ని మనం దర్శించుకుందామండి. ముందుగా మా యొక్క ట్రిప్పు శ్రీశైలం యాత్రకి బయలుదేరామండి. ఘాటి సెక్షన్లోని నుంచి వెళ్తుంటే శ్రీశైలంలోని ఆ ఘాటి కనీసం మ్యాక్సిమం 40 కిలోమీటర్లు పైనే ఉందండి. ఘాటి సెక్షను చాలా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఘాటి సెక్షన్, కానీ 2 వే అండి. అంటే వచ్చినవి పోయినవి రెండు కూడా ఈ ఘాటీలో వస్తూ ఉంటాయండి వాహనాలు. కొంచెం జాగ్రత్తగా మనం వెళ్ళవలసి ఉంటుంది. ట్రావెల్లో కానీ బైకుల మీద కానీ సొంత వెహికల్లో కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇరుగ్గా ఉంటుంది. ఏదైనా బస్సు వచ్చినా సరే, ఏదైనా వెహికల్ వచ్చినా సరే కొంచెం ఇరుగ్గా ఉంటుంది ఈ యొక్క ఘాటీలో. ఈ ఘాటీ సెక్షన్ చూస్తుంటే ఇక్కడ అభయారణ్యం అండి. పులులకి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి ఈ యొక్క ఘాటీలో. కాబట్టి ఈ యొక్క ఘాటీని చూడలేనటువంటి వారందరూ కూడా చూసి ఆనందించండి. ఎంతో ఆహ్లాదకరంగా ఈ యొక్క ఘాటీ ఉంటుందండి. చాలా చక్కగా ఈ యొక్క వీడియో కష్టపడి నేను తీసానండి. కాబట్టి చాలామంది చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క శ్రీశైలం యాత్ర అనేది మనకి ఎంతో అదృష్టం ఉంటే కానీ మనకి దర్శన భాగ్యం స్వామివారిది కలగదండి. కాబట్టి ఈ యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది. ఆ స్వామివారు పిలిచారు, వెళ్ళాము. మా యొక్క ఫ్యామిలీ ట్రిప్ అంతా కూడా చూశారు కదా. ఆ చెట్లు అవి కూడాను మేము మా యొక్క ఓన్ వెహికల్లో మేము వెళ్ళామండి. అయితే ఈ యొక్క చెట్ల మధ్యలోంచి కూడా వెళ్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా మాకు అనిపించిందండి. ఈ యొక్క శ్రీశైలం ఘాటీ మాత్రమే నేను చూపిస్తున్నానండి దయచేసి. ఎందుకంటే వీడియో ఆ ఘాటీ ఎక్కిన దగ్గర నుంచి మాత్రం తీసానండి. ఆ ఘాటీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆ శివుని యొక్క బొమ్మలు అవి కూడా నేను చూపిస్తానండి. హటకేశ్వరం కానీ ఇలాగా చూడండి. ఆ కొండలు కోనలు నడుమ శ్రీశైలం ఘాటీ ఎంతో ఆహ్లాదకరంగా చక్కగా ఉందండి. కాబట్టి అందరూ కూడా చూసి ఆనందించండి. పక్క నుంచి వెళ్తుంటే మాకు ఎంతో మనసుకి ఉత్సాహం కలిగిస్తుందండి. అంతటి శ్రీశైలం ఘాటీ అండి. కానీ కొంచెం జాగ్రత్తగా మాత్రం వెళ్ళవలసి ఉంటుందండి. అయితే మాకు శ్రీశైలంలోని మేమైతే మా యొక్క బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రాలు అలాగే అన్నీ కూడా ఉంటాయండి. మేము బ్రాహ్మణ సత్రం కూడా మేము తీసుకున్నాము. అది కూడా మేము చూపించడానికి కొంచెం వీడియో లెంతీగా ఉంటుందండి. కాబట్టి ఈ యొక్క వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ యొక్క ఘాటీలోని కొంచెం మధ్యలోని జంతువులు సంచరిస్తూ ఉంటాయి అనేసి అంటూ ఉంటారండి. పొగలు కాబట్టి అంతలాగా ఉండవండి. నైట్ టైం అయితే మాత్రం జంతువులు సంచరిస్తూ ఉంటాయి. రాత్రి 9 అయితే మాత్రం డోర్నాల దగ్గర ఆపేస్తారండి. ఎందుకంటే పులులు వన్యప్రాణులు అన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయండి ఈ యొక్క ఘాటీలో. అందువల్ల రాత్రిపూట పంపరు కాబట్టి మేము పొగలు ప్రయాణం చేస్తున్నామండి. ఈ యొక్క పొగలు ప్రయాణం చేస్తుంటే మార్నింగ్ కాబట్టి కొంచెం ఎండగా అనిపించిందండి. ఎండాకాలం కనుక ఎండగా అనిపించింది. ఆ పక్కన ఆ ఎండాకాలం నుంచి ఆ చెట్లు కూడా కొంచెం ఎక్కువగా పచ్చదనం లేదండి. ఎందుకంటే ఎండలు అధికంగా ఉన్నాయి కనుక మనకి ఆ పచ్చదనం కూడా ఆ చెట్లు మనకి కొంచెం కొంతవరకు మాత్రమే ఉందండి. వర్షాలు పడితే మాత్రం పచ్చదనంగా ఉంటుందండి. కాకపోతే వర్షాలు పడితే కొంచెం జారుతూ ఉంటుందండి రోడ్డు అది. ఇక్కడ స్వామివారి యొక్క టోల్ ప్లాజా ఉందండి, వెల్కమ్స్ యూ అని. ఇక్కడ టోల్ గేట్ కట్టాలండి. టోల్ గేట్ కట్టిన తర్వాత బయలుదేరి వెళ్ళాలి. టోల్ గేట్ అయితే మేము దాటి వెళ్ళామండి. ఈ టోల్ గేటు దాటి వెళ్ళిన వెంటనే హటకేశ్వరం ముందుగా సాక్షి గణపతి వస్తుందండి. సాక్షి గణపతి అది దాటిన తర్వాత హటకేశ్వరం అన్నీ కూడా వస్తాయండి. హైదరాబాద్కి కూడా ఇక్కడ నుంచి రూట్ ఉందండి ప్రత్యేకంగా. డోర్నాల వెళ్ళకుండా ఈ యొక్క హైదరాబాద్ కూడా వెళ్ళవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా రూట్ కూడా నేను చూపిస్తానండి. ఈ యొక్క ఘాటీ సెక్షను కొంతవరకు పూర్తయిన తర్వాత ఈ యొక్క ఘాటీ సెక్షన్లో అలాగ వస్తుంటే స్పీడ్ బ్రేకులు కూడా ఎక్కువగా ఉన్నాయండి. చూడండి, స్పీడ్ బ్రేకులు ఎక్కడ పెడితే అక్కడ స్పీడ్ బ్రేకులు కూడా ఎక్కువగా ఉన్నాయి. వన్యప్రాణులు కూడా సంచరిస్తూ ఉంటాయి. మధ్యలో లేళ్ళు కానీ దుప్పులు కానీ ఇటువంటివన్నీ పొగలు సంచరిస్తూ ఉంటాయండి.
పులులు అటువంటివి ఎప్పుడూ మాకైతే కంటపడలేదు. మీకు ఎవరికైనా కంటపడితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరికైనా ఘాటీ సెక్షన్లో మీరు శ్రీశైలం ఘాటీ సెక్షన్లో ప్రయాణం చేస్తే నాకు కామెంట్ చేయండి. అగోండి ముందుగా ఆ స్వామివారి యొక్క కైలాస శిఖరం అంటే శిఖర దర్శనం అండి. ఇక్కడి నుంచి శిఖర దర్శనం చేసుకుంటామండి. ఈ శిఖర దర్శనం దాటిన తర్వాత మనకి సాక్షి గణపతి కూడా వస్తుందండి, అలాగే హటకేశ్వరం కూడా వస్తుంది. ముందుగా మేము సాక్షి గణపతిని కూడా మేము దర్శనం చేసుకోవాలి కనుక ముందుగా మనకి ఎప్పుడైనా శ్రీశైలం వచ్చినటువంటి వారు సాక్షి గణపతికి ముందుగా దర్శనం చేసుకోవాలండి. దర్శనం చేసుకున్న తర్వాతే ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే దాని యొక్క ఫలితం కూడా మనకి లభిస్తుందండి. అందువలన ముందుగా ఎవరికైనా తెలియని పక్షంలో ఈ యొక్క సాక్షి గణపతి ముందు దర్శనం చేసుకుని వెళ్ళాలని నా యొక్క అభిప్రాయం అండి. అయితే ఈ యొక్క ఘాటీ సెక్షన్ చాలా అధికంగా ఉందండి, 40 కిలోమీటర్ల పైన ఉందండి ఈ యొక్క ఘాటీ సెక్షను. ఈ యొక్క ఘాటీ సెక్షన్ అందరూ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. రోడ్డు కూడా చాలా బాగుందండి, కాకపోతే కొంచెం నెమ్మదిగా వెళ్ళవలసి వస్తుందండి. వాహనాలు అటు ఇటు కూడా చాలా స్పీడ్గా కూడా అందరూ కూడా వస్తున్నారండి. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. ప్లాస్టిక్ అయితే అక్కడ నిషేధించారండి. ప్లాస్టిక్ మాకు కార్ అయితే చెక్ చేసుకున్నారండి. ప్లాస్టిక్ బాటిల్స్ ఏమున్నా సరే బయటను పడించారండి. ఆ యొక్క వాటర్ కూడా మేము పట్టుకెళ్ళినటువంటి ఆ స్టీల్ బాటిల్లోనే వాటర్ వేసుకుని ఉన్నామండి. ప్లాస్టిక్ బాటిల్స్ అయితే నిషేధించారండి. మీదన ప్లాస్టిక్ అయితే నాట్ అలౌట్ అండి. ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ ప్లాస్టిక్ పెడస్తున్నారండి. దానికి కూడా అందరూ కూడా అక్కడ సెక్యూరిటీ గార్డులు కూడా మధ్యలో ఆ ప్లాస్టిక్లు ఎక్కడున్నా సరే ఏరేస్తున్నారండి. ఆ ప్లాస్టిక్ సీసాలు కూడా ఏరేస్తున్నారు. ఎందుకంటే మన అడవి నల్లమల ఫారెస్ట్ అండి, మన అడవుల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం ప్లాస్టిక్తో. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ బాటిల్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఎవ్వరు కూడా అక్కడ పడేయకండి. ఎందుకంటే ప్లాస్టిక్ కరగదు అంత వేరం భూమిలోని. కాబట్టి ప్లాస్టిక్ నిషేధించారు మన గవర్నమెంట్, చాలా బాగుందండి. దేవస్థానం వారు నిషేధించారు కనుక ప్లాస్టిక్ని ఎవరు కూడా బయటను పడేయకండి కొండ మీద ప్రాంతంలో వెళ్ళినప్పుడు కూడా. ఎందుకంటే మనం వెళ్ళేది ఆ స్వామివారి మల్లికార్జున స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళామంటే మనం భక్తితో వెళ్ళాలి. ఎప్పుడైనా సరే భక్తితో వెళ్తేనే ఆ యొక్క ఫలితం కూడా మనకి లభిస్తుందండి. భక్తి ప్రధానం అండి. మన మనసు ప్రశాంతంగా ఉండి ఆ స్వామివారిని దర్శించుకుంటేనే మనకి ప్రశాంతత అనేది లభిస్తుందండి. ఎంతో ప్రశాంతంగా ఉందండి ఆ ఘాటీ సెక్షన్లోని ఆ స్వామివారిని ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర అని అనుకుంటూ నామస్మరణతో మేము వెళ్తున్నామండి. ఎందుకంటే ఈ యొక్క వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కనుక మిగతాది ఏవి వినిపించటం లేదండి. కాబట్టి నేను మాత్రమే అంటున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా చక్కగా మా యొక్క ప్రయాణం కొనసాగుతుందండి. మధ్యలో ఎక్కడైనా ఫోటోషూట్లు అది ఆగడానికి అయితే ఎక్కడా లేదండి. ఎందుకంటే ఎక్కడ ఆపినా సరే ముందు వెళ్ళండి అనేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా మధ్యలో ఎక్కడ ఆక్కండి అనేసి కూడా అంటూ ఉన్నారండి. అందువలన ఈ యొక్క ఘాటీ సెక్షన్ చాలా చక్కగా ఉందండి. ముందుగా వీరభద్రస్వామి వారి యొక్క విగ్రహం చూడండి, చాలా చక్కగా ఉందండి. ఇక్కడి నుంచి కూడా రైట్ సైడ్ తీసుకుంటే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చండి. హైదరాబాద్ నుంచి కూడా వచ్చినటువంటి వారు కూడా ఇటుపక్క నుంచే రావాలండి. అయితే ముందుగా ఆర్చి కనిపిస్తుందండి. ఆర్చి కనిపించిన తర్వాత మనకి సాక్షి గణపతి ఆలయం కూడా కనిపిస్తుందండి. సాక్షి గణపతి ఆలయాన్ని మేము దర్శించుకుంటామండి. ఆ యొక్క వీడియోను కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా సాక్షి గణపతి ఏ రకంగా దర్శనం అయిందో కూడా, జనాలు ఉన్నారా లేదా అనేది సాక్ష్యానికి ఆయనేనండి సాక్షి గణపతి. మనం శ్రీశైలం వస్తున్నామంటే ఆయనే సాక్షి. అందువలన ముందుగా సాక్షి గణపతిని దర్శించుకోవాలండి. చూడండి పక్కన కారు పార్కింగ్ చేశారు. ఎందువల్ల అంటే స్పీడ్ బ్రేకులు కూడా ఎక్కువగా ఉన్నాయండి. అందువలన పక్కన అంత కార్లు పార్కింగ్ చేసినా సరే ఇబ్బందిగా వస్తుందండి. అయితే చూడండి చాలా చక్కగా ఆర్చి కనిపిస్తుందండి. పక్కనే ఎడం చేతి పక్క హటకేశ్వరం అండి.
చూసారా అక్కడ హటకేశ్వరం వెళ్ళాలంటే ఎడం పక్క నుంచి వెళ్ళాలండి. హటకేశ్వరం ఆటోలు అన్నీ కూడా ఉంటాయండి, మామూలుగా బస్సుల్లో వచ్చినటువంటి వారు. అలాగే పాలధార, పంచదార కుడి చేతి పక్క ఉంటుందండి. ఎడం పక్క హటకేశ్వరం కార్ పార్కింగ్లు అన్నీ ఉన్నాయండి. కుడి పక్క పాలధార, పంచదార. అక్కడ కూడా వాష్రూమ్స్ కూడా పక్కన ఉన్నాయండి. ఎవరికైనా ఏదైనా ఇబ్బందిగా ఉంటే వాష్రూమ్స్ కూడా పక్కనే ఉన్నాయండి. ఎంత ఇబ్బంది కూడా పడిన అవసరం లేదండి. దేవస్థానం వారు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఈ యొక్క శ్రీశైలం ఘాటీ సెక్షన్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తిరుమల ఏ రకంగా అయితే మనం ఎక్కుతున్నామో అంత చక్కగా మనం కూడా ఈ యొక్క ఘాటీ సెక్షన్ అంత రోడ్లు కూడా చాలా బాగున్నాయండి. ముందుగా అగోండి సాక్షి గణపతి ఆలయానికి అయితే మేము వచ్చామండి. సాక్షి గణపతి ఆలయంలోకి వెళ్ళాము. చాలా చక్కగా దర్శన భాగ్యం కూడా కలిగింది. లోపలికైతే ఫోటోలు వీడియోలు తీనివ్వట్లేదండి, బయట నుంచి మాత్రమే మేము తీసుకున్నాము. సాక్షి గణపతి దేవాలయం కాబట్టి ముందుగా ఎవరు శ్రీశైలానికి వచ్చినా సరే సాక్షి గణపతిని దర్శించండి. ఇవ్వండి నేను కూడా ముందుగా తీసుకున్నాను ముందు ఫోటో, అది కూడా యాడ్ చేశాను. శివపార్వతులు ముందుగా ఆ యొక్క విగ్రహాలు కూడా చూడండి. ఇలాగ మనం రైట్ సైడ్కి వెళ్తే అక్కడ శివుడి యొక్క లింగస్వరూపం కూడా అక్కడ ఉంటుందండి. పక్క నుంచి కూడా భక్తులకి స్వామివారి ఆశీస్సులు అనేసి దాని మీద ఆర్చ్ మీద ఉందండి. అటుపక్క నో ఎంట్రీ బోర్డు ఉంది. పక్క నుంచి సైడ్ నుంచి వెళ్ళాము. అలాగే మేము దర్శనానికి కూడా వెళ్ళామండి. మేము రూమ్స్ అయితే తీసుకున్నాం. ఆ రూమ్స్ అయితే నేను పెట్టలేకపోతున్నాను అండి. ముందుగా దర్శనానికి వెళ్ళిపోయాము. ఆ రూమ్స్ తీసుకున్న వెంటనే దర్శనానికి అయితే మేము వెళ్ళాము. దర్శన భాగ్యం కూడా స్వామివారిది చాలా చక్కగా కలిగిందండి. ఈ రకంగా దర్శనానికి వెళ్ళాలి. ఆ దర్శనం కూడా స్వామివారి పూర్తయిందండి. అలాగే భ్రామరి కళావేదిక అనేది కళా ధర్మపదం శ్రీశైల దేవస్థానం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా దేవస్థానం వారు నిర్వహిస్తున్నారండి. అవి కూడా చూసి ఆనందించండి. ఎందుకంటే ఆ సాంస్కృతిక కార్యక్రమాలు మన తిరుపతిలో ఏ రకంగా అయితే జరుగుతాయో ఆ రకంగానే కళావేదిక కూడా ఉందండి. చాలా చక్కగా